ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నా పేరు ఉదయకాంతి షణ్ముఖ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. నిజంగా ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ ఈరోజు ఇలా నేను కూర్చొని మీ ముందు ఉన్నానంటే అది నిజంగా దేవుని యొక్క కృప. అండ్ దెన్ మీ అందరికీ కూడా వందనాలు. బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ దెన్ మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ వలన ఈరోజు అనేకమైనటువంటి విషయాలను ఈరోజు ఇలా కూర్చొని అందరి యొక్క సేవకుల యొక్క విషయాలను, సాక్ష్యాలను, అన్‌హర్డ్ స్టోరీస్ ఏదైతే వినబడని సాక్ష్యాలున్నాయో అవన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొని రావాలని త్రూ దిస్ పాడ్ క్రైస్ట్ మీ ముందుకు మేము వచ్చి ఉన్నాం. ఈ యొక్క పాడ్ క్రైస్ట్ అది ఏంటి అంటే మీ యొక్క ఫెయిత్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి గాను, ఎంపవర్ చేయడానికి గాను, ఎన్‌లైటన్ చేయడానికి గాను ఈ విధంగా మేము రావడానికి దేవుడు చూపించిన భాగ్యమును బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సో, ఈ పాడ్ క్రైస్ట్ ఏంటి అంటే ఇఫ్ యూ గో అండ్ సీ ఇన్ డిక్షనరీ పాడ్‌ని మీరు చూసినట్లయితే దాని అబ్రివియేషన్ ప్లేయబుల్ ఆన్ డిమాండ్ అనేది మనకు కనబడుతూ ఉంది. సో, ఇన్ బిజినెస్ టర్మినాలజీలో ఈ డిమాండ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. రైట్? బికాజ్ వేర్ దేర్ ఈస్ అ డిమాండ్ ద సప్లై ఎక్కువ ఉన్న దగ్గర బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో, ఈ యొక్క లోకంలో మనం చూసినట్లయితే దేర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్. ఏంటి డిమాండ్ అంటే ఆ సిన్ అనేది నేను చెప్తూ ఉంటాను. బికాస్ పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు దిస్ సిన్. ఈ యొక్క పాపం నాకు అట్రాక్ట్ అయిపోయి, లోకం నాకు అట్రాక్ట్ అయిపోయి జారిపోతున్నట్టు మనకు కనబడుతుంది. సో, దేర్ ఈస్ అ హై డిమాండ్. ఈ యొక్క సిన్‌ఫుల్ వరల్డ్ మనకు కనబడుతుంది. సో, దేర్ ఈస్ సంథింగ్ ఆ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ ఏంటి ఆ సొల్యూషన్ అంటే వి కమ్ అప్ మనందరికీ తెలుసు ద సాల్వేషన్ ఈస్ ద మెయిన్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ సిన్‌ఫుల్ వరల్డ్. సో, ఈ సాల్వేషన్‌ని ఈ యొక్క లోకమునకు పరిచయాన్ని చేయడం కోసం ఈ విధంగా మేము ముందుకి వచ్చున్నాము. సో, ఏంటి ఆ సాల్వేషన్ మనకి ఏంటి ఆ సాల్వేషన్ అని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక సాల్వేషన్ ఒక సేవియర్‌గా మనకు కనబడుతున్నారు. సో, క్రైస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కోసమే ఈ యొక్క పాడ్ క్రైస్ట్ ప్లేయబుల్ ఆన్ డిమాండ్. క్రీస్తుని మనందరం కూడా ఈ డిమాండ్ సిన్‌ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి వరల్డ్‌లోకి ఒక సాల్వేషన్‌గా తీసుకొని రావడమే ఈ పాడ్ క్రైస్ట్. సో, దట్స్ హౌ ఈ తలంపు దేవుడు నాకు పుట్టించాడని నేను నమ్ముచూ ఉన్నాను. సో, ఈ పాడ్ క్రైస్ట్ ద్వారా అనేకుల యొక్క ఫెయిత్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి, ఈ సిన్‌ఫుల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనేకులను ఈ యొక్క సాల్వేషన్ మార్గం గుండా రప్పించడానికి ఈ యొక్క పాడ్ క్రైస్ట్‌ని మేము పెట్టి ఉన్నాం. హోప్‌ఫుల్లీ యోహాను సువార్త 3:16 ఏ విధంగా అయితే వాక్యం మనకు సెలవిస్తుందో, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించిన మాట మనకు కనబడుతుంది. సో, ఎవరైతే నమ్మి, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో దే విల్ ఆల్ హావ్ ఇటర్నల్ లైఫ్. సో, ఆళ్ళందరూ కూడా ఇటర్నల్ లైఫ్ వాళ్ళకి కలుగుతుంది. సో, ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ ఇటర్నల్ లైఫ్ ఈ నిత్య జీవం పొందుకోవాలంటే వి ఆల్ నీడ్ టు బి సిన్‌లెస్. ఈ యొక్క పాపము లేనివారుగా మనము ఉండాలి. సో, ఇన్ ఆర్డర్ టు బీ సిన్‌లెస్ మనం పాపం లేనివారుగా మనం ఉండాలి అంటే వి హావ్ టు యాక్సెప్ట్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుని మనం నమ్మి ఎరిగిన వారుగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో వి విల్ బి హావింగ్ దిస్ ఇటర్నల్ లైఫ్. సో, అందుకు అది ఇటర్నల్ లైఫ్‌ని పరిచయం చేయడానికి, క్రీస్తుని పరిచయం చేయడానికి ఈ ఈ ఈ యొక్క పాడ్‌కాస్ట్ ద్వారా మేము ముందుకి వచ్చున్నాము. సో, పాడ్ క్రైస్ట్ అల్టిమేట్‌లీ టు బ్రింగ్ సాల్వేషన్ అండ్ దెన్ టు ఎన్‌లైట్, టు ఎంపవర్ అండ్ దెన్ టు ఎక్స్‌పోజ్ ద ట్రూత్ త్రూ వేరియస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అనేకుల సేవకుని ద్వారా వాళ్ళ యొక్క సాక్ష్యాల ద్వారా మీ యొక్క విశ్వాసమును బలపరచడానికి, దృఢపరచడానికి మేము వచ్చి ఉన్నాము. సో, మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పాడ్‌కాస్ట్ గురించి పెట్టి త్వరలోనే మేము అనేకుల యొక్క సేవకులతో కూర్చొని మేము మాట్లాడొచ్చు అనేకమైన విషయాలను తెలుసుకొనడానికి గాని, సత్యమును తెలుసుకోవడానికి గాను, సాక్ష్యముల ద్వారా మన విశ్వాసమును బలపరచుకోవడానికి గాను, దేవుడు అనేకమైన ద్వారాలు తెరిచేలాగా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.